బ్రహ్మాండ స్వరూపుడిగా అఖండ మండలాకారుడిగా మారటం ఎలా, అఖండ మండలాకార తత్వాన్ని దర్శించి నిలుపుకునే శక్తి ఈ శరీరానికి ఉందా? నాకు తెలిసి ఈ ప్రశ్న మీరు వేసినట్టు లేదు, విశ్వానికి తెలియపరచడానికి నా గురువులు మీ నుండి చెప్పించిన అంశంగా తోస్తుంది. ఆ సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి కపిలానంద సరస్వతి, ఆధ్యాత్మికమైన ఇది కలిగిన ఆయన శివానంద. మనిషి విశ్వానికి సహకరించాలా, విశ్వం మనిషికి సహకరిస్తుందా? రెండు పరస్పరం సహకరిస్తాయి. ఆధ్యాత్మిక సాధన ఎక్కడి నుండి చేయాలి అని ప్రశ్న వస్తుంది. ఎలా అర్థమవుతుంది? మనం పాంచభౌతిక దేహంలో ఉన్నాం. సృష్టి మూలాన్ని, వ్యక్తి మూలాన్ని, వ్యక్తిత్వ మూలాన్ని, ఈశ్వర మూలాన్ని, విశ్వమూలాన్ని మొత్తం ఒకటిగా గుర్తించి ఇప్పుడు మనం ఒక రచయిత పాట రాస్తాడు, ఒక ప్లేబ్యాక్ సింగర్ పాడుతాడు. ఆ పాడినప్పుడు దానికి ట్యూన్స్ ఇవన్నీ ముందే ప్రిపేర్ చేస్తారు ఒక డైరెక్టర్, సంగీత డైరెక్టర్. ఒక మనిషి ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు జాగృత వ్యవస్థలోను, నిద్రపోయినప్పుడు స్వప్నంలోను, సుషుప్తిలోను ఉంటాడు. వీటికి అతీతంగా నీ పాంచభౌతిక దేహం నశిస్తుందని నీకు తెలుసు కాబట్టి ఈ పాంచభౌతిక దేహం ఉండంగానే ఈశ్వరత్వము యొక్క స్థితిని అందిపుచ్చుకుంటే నీకు మరు జన్మం లేని ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన అదృష్టం, మనం పుత్తూరు దగ్గరలో మనం ఉన్నాం. ఈరోజు మనతో ఉన్నారు లక్ష్మీనారాయణ గారు. వారు ప్రముఖ ఆధ్యాత్మికత బ్రహ్మ చైతన్యము అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ హిమాలయ యోగుల పరంపర దగ్గర నుంచి ఎంతో గురు పరంపర కలిగి వారు ఈ యొక్క మార్గాన్ని ఎంతోమందికి అర్థమయ్యేటట్లుగా వారి యొక్క జ్ఞాన విచారణ యోగాల్ని అందరికీ అందిస్తున్నారు. వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం మనకు కలిగింది. నమస్కారం అండి. నమస్తే. మీ యొక్క గురు పరంపర ఏమిటి? మామూలుగా అందరికీ తెలిసింది దక్షిణామూర్తి నుండి గురు పరంపరను తీసుకొస్తారు. ఆదిశంకర గురువు నుండి ఏర్పడిన అనేక గురు పరంపరల్లో సరస్వతీ సాంప్రదాయం ఒకటి. దక్షిణామూర్తి సమారంభం నారాయణ వ్యాస గురు మధ్యమాం ఆదిశంకర పర్యంతం వందే గురు పరంపరం. ఆదిశంకర సమారంభం శివానంద గురు మధ్యమాం సద్గురు కపిలానంద సరస్వతీ పర్యంతం వందే గురు పరంపరం. ఋషికేశ్ శివానంద సరస్వతి గారి శిష్యులు మా గురువుగారు కపిలానంద సరస్వతి. వారు అనుగ్రహాత్మకమైన దృక్కోణంతో అనుగ్రహాత్మకమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిపుచ్చుకున్న నేను విశ్వంలోని ప్రతి అణువు బ్రహ్మ చైతన్యాత్మకం కావాలనే ఏక సంకల్పంతో మా ఆధ్యాత్మిక పయనాన్ని అందరి దృష్టికి తీసుకొచ్చి ఈ విశ్వంలో బ్రహ్మ చైతన్యత్వమే ప్రకాశతత్వంగా నిలవాలని, ఆనందమయంగా కావాలని ఒక అభిలాషతో మా ప్రయత్నం మేము చేస్తున్నాం. విశ్వమంతా బ్రహ్మ చైతన్యమైనప్పుడు స్పెషల్గా ఆ బ్రహ్మ చైతన్యాన్ని చేయటం ఏమిటి? ఆ బ్రహ్మ చైతన్యాన్ని గుర్తించడం ఏమిటి? అలాగే బ్రహ్మ చైతన్యమే అయినప్పుడు దాన్ని స్పెషల్గా సాధన చేయటం అవసరమా? చాలా అవసరం. బ్రహ్మ చైతన్యం అనే ఒక సబ్జెక్టు, ఒక ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుని యొక్క సృష్టి జరిగింది. సృష్టిలో మనం అనేక జీవరాశుల్లో ఒక సాధక జీవాత్మగా ఉన్నాం. ఈ సాధక జీవాత్మ ఎదుగుదలను తెలియపరిచే అంశమే ఆధ్యాత్మిక పయనం. ఈ జీవుడు విశ్వప్రియత్వ ధోరణితో మాత్రమే ఈశ్వరత్వాన్ని పొందగలుగుతాడు. ఆ విషయాన్ని
అనేక యుగాలుగా అందరూ అనుసరిస్తూ చెప్తూ వస్తున్న అంశాన్ని చాలా సరళ సౌలభ్యాత్మకంగా మనం అది చేయవచ్చు అని చెప్పడానికి ఒక మంచి పాత్ ఏర్పాటు చేసి గోల్ అనే దాన్ని కూడా పెట్టాం. ఆ పాత్ ఏమిటి అనేది, ఆ పాత్లో మనం అనుసరించే విధానము ఎన్లైట్మెంట్ అనే కోణానికి తీసుకుపోవడానికి కావలసిన ఆలోచన విధానాలను మన నుండి ప్రారంభమయ్యేదాన్ని ప్రతి ఒక్కరూ ఏ విధంగా ఆలోచించడం ద్వారా అది సాధ్యమవుతుంది అంటే, మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం. అది మన పాంచభౌతిక దేహంతో ఉన్నాం కాబట్టి ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ని ఆధ్యాత్మిక కోణంలో ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వెళ్ళేదాన్ని సోల్ ఎన్లైట్మెంట్గా తీసుకుంటాం. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏదైందో అదే సోల్ ఎన్లైట్మెంట్కి పునాది అవుతుంది. ఈ పునాది అనే అంశాన్ని ఓ సాధకుడు, ఓ జీవాత్మ ఏ విధంగా తాను ఆ ప్రణాళికాబద్ధంగా వెళ్ళగలుగుతాడో అది పరిపూర్ణత్వాన్ని అందించగలుగుతుంది. ఆ గోల్ అనేదాన్ని చెప్పేదానికి, ఈ మార్గము అనేదాన్ని సూచించడానికే మేము సాక్షి సాంప్రదాయం పేరుతో, అంటే ఆత్మ యొక్క దృక్కోణము పయనము అనే కోణం మాత్రమే తీసుకొని ఈ పయనంలో విశదీకరించి అందరికీ ఆ సబ్జెక్టును తెలియపరచాలనే ఉద్దేశం మా యొక్క సంకల్పం. అయితే మీరు పర్సనాలిటీ అన్నారు ఇప్పుడే, వ్యక్తిత్వము అనేది. వ్యక్తిత్వం అనేది ఆధ్యాత్మికతకి ఎలా కారణమవుతుంది? వ్యక్తిత్వము అనే దాంతో సంబంధం లేకుండా ఆధ్యాత్మికంగా ఎదగలేమా? వ్యక్తిత్వానికి ఆధ్యాత్మికతకి ఉన్న లింక్ ఏంటి? వ్యక్తిత్వము ఆత్మ విచారానికి, ఆత్మ సాధనకి, సాక్షి సాధనకి ఉన్న సంబంధం ఏంటి? 1వ తరగతి నుండి పిల్లవాడు చదువుతాడు 10th క్లాసు డిగ్రీ దాకా. కానీ ఈ చదువులంతా మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్ని డెవలప్ చేసేవైతే, ఏదైతే నువ్వు తెలుసుకున్నావో దాన్ని ఈ విశ్వానికి అందించే ప్రణాళిక ఏది ఉందో అది సోల్ ఎన్లైట్మెంట్ అనే వర్షన్లో చెప్పబడే అంశం. దానిని ఏ కోణంలో ఎలా చెప్పగలిగితే, అది ఎలా సాకారం చెయ్యాలో అనేది చెప్పడానికే మీ ముందుకు రావడం జరిగింది. అయితే అది ఎలా సహకారం చేయాలి? మనిషి ఇప్పుడు విశ్వంలో అనేక కోటాను కోట్ల వ్యక్తులు, ఈ జీవరాశులు అన్నీ ఉన్నాయి. వాటినన్నిటినీ కూడా ఎన్లైట్మెంట్ కావించగలిగిన శక్తి ఈశ్వరునికి ఉంది అనే ఒపీనియన్ ఈ సనాతన సాంప్రదాయం చెప్పే అంశం. ఒక వ్యక్తి అనేక జన్మలను తీసుకొని, ఒక సాధకుడు అనేక జన్మలను తీసుకొని తన పయనంలో తాను తత్వాన్ని పడేలాగా చేసుకోవడం ద్వారా మాత్రమే ఆ పరమపదత్వమైన ఆనందత్వాన్ని పొందడానికి అతని చేసే ప్రయత్నానికి అతనికి ఒక నాలెడ్జ్ అనేది అవసరం. ఆ నాలెడ్జ్ అనే దానికి ఏదైతే మూలం ఉంటుందో ఆ మూలాన్ని తీసుకుంటూ ఆ పయనాన్ని, మార్గాన్ని మనం సక్రమంగా చేసుకోగలిగితే ఆధ్యాత్మికమైన ఆ స్థితిగతులను అవగాహన చేసుకొని ఈ విశ్వాన్ని ఆనందమయత్వం చేయగలిగిన స్థితికి ఎదుగుగలుగుతాడు. అది ఈశ్వరత్వం. జీవ బ్రహ్మైక్య సిద్ధాంతం ఏదైతే చెప్పబడుతుందో దానిని ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే కోణంలో ప్లస్ ఆధ్యాత్మికమైన అభివృద్ధి అనే కోణాన్ని ఇనుమడింపజేయడం ద్వారా పరిపూర్ణత్వం కలుగుతుంది. ఈ చిన్న క్లాస్ నుండి చదువుకొని ఏం నేర్చుకుంటాడో దానిని విశ్వానికి ఉపయోగపడేలాగా ఆవిష్కరింపజేయడమే ఆధ్యాత్మిక పయనం యొక్క మొదటి లక్ష్యం. మనిషి విశ్వానికి సహకరించాలా? విశ్వం మనిషికి సహకరిస్తుందా? రెండు పరస్పరం సహకరిస్తాయా? మీరే చెప్పారు, రెండు పరస్పరం సహకరించాల్సింది. ఎందుకంటే ఈశ్వరుడు వేరుగా లేడు. నీలో ఉన్న ఈశ్వరుని ఆ ఈశ్వరుడిగా మార్చగలిగే ప్రయత్నం నువ్వు చేయాలి. కాబట్టి అక్కడ నుండి అనుగ్రహాత్మకమైన నాలెడ్జ్ నీ దగ్గరకు వచ్చి ఈశ్వరత్వము యొక్క స్థితిగతులను ఎలా అందిపుచ్చుకోవాలనో తెలియపరిచేదానికి ఈ ఫిజికల్ బాడీ ఉంటుంది. కనిపించినటువంటి ప్రకాశతుల్యాత్మకంగా ఉండే ఆ బ్రహ్మ చైతన్యాత్మకమైన రూపధారణ కలిగిన ఈ సాధకులే ఎదిగి ఈశ్వరమయంగా అసంఖ్యాకమైన స్థితిలో ఉన్నారు.
వాళ్ళను కనెక్ట్ చేసుకోవడమే ఈ ఆధ్యాత్మిక పయనంలోని మూలం, అదే ప్రథమం, అదే ఆవశ్యకం. అయితే అండాండ స్వరూపుడు పిండాండ స్వరూపుడిగా ఉన్నాం. ఇప్పుడు పిండాండ స్వరూపుడు బ్రహ్మాండ స్వరూపుడిగా మారాలి అంటే ఆ మధ్యలో జరిగే ఘర్షణ ఏంటి? ఘర్షణ కావాలా, జ్ఞానం కావాలా, సాధన కావాలా, లేకపోతే ఇంకేం కావాలి? అవగాహన కావాలా, జ్ఞానం కావాలా, చైతన్యం కావాలా? ఏం కావాలి? ఏది వస్తే ఈ పిండాండ స్వరూపుడు బ్రహ్మాండ స్వరూపుడిగా మారతాడు? ప్రతి సాధకుడికి వినయ, విశ్వాస, భావోన్నత, ప్రియత్వం అనే కాన్సెప్ట్ కావాలి. అంటే అది 4 పిల్లర్స్ ఆధ్యాత్మికానికి. వినయము, విశ్వాసము, భావోన్నతి, ప్రియత్వము అనేవి సామాన్యంగా అందరి దృక్కులో చెప్పబడే పదజాలం కాదు. వినయం అంటే న్యూట్రల్గా ప్రతిదానిని స్వీకరించే హృదయతత్వం కలిగి ఉండాలి. నేను అనే పదార్థం నీ నుండి బయటకు రాకపోతే, అంటే ఆ పదం నీ నుండి బయటకు రాకపోతే సర్వాన్ని నువ్వు రిసీవ్ చేసుకునే స్థితిలో నిలబడతావు. దానిని మేము వినయము అంటాం. వినయం ఎప్పుడు న్యూట్రల్ స్టేజ్లో ఉంటుంది. మనకు బండిలో ఎలా న్యూట్రల్ని మనము ఆపుతామో, స్టార్ట్ చేయడానికి ఆపడానికి అది మధ్యలో ఏ విధంగా సంధానకర్తగా నిలుస్తుందో, ఇక్కడ కూడా మనిషి యొక్క ఆలోచన తమో రజో సత్వగుణాత్మకమైన భావ విన్యాసాలన్నీ నిలువరింపజేసేది మనిషికే చాలా ఈజీ. దానికి యోగం అవసరం లేదు. యోగం యోగం అంటేనే అర్థం వేరుగా చెప్తాం మేము. ఆ యోగము అనే అంశాన్ని తెలుసుకోవడానికి ఈ తమో రజో సత్వగుణాలను నిరోధించే తత్వం సర్వసాధారణంగా మనుషులు చేయగలుగుతారు. ఒకే పదంతో ఒకరి మీద మనం కోపపడతాం, అదే పదంతో ఇంకొకరి దగ్గర మనం ఆ కోపాన్ని తెచ్చుకోం. పదానికి ఏ విలువ లేదు, శరీరానికి ఏ విధంగా లేదో పదానికి కూడా లేదు. కానీ ఒకరన్నప్పుడు మనం విని కామ్గా ఉంటాం, మరొకరు అన్నప్పుడు మనం ఏదో పెద్ద ఆవేశం లేదో ఏమో చేసేస్తామన్నదాన్ని ఎమోషనల్ గురవుతుంటాం. ఈ ఎమోషనల్ అనే దాన్ని బ్యాలెన్స్ చేయడమే వినయ, విశ్వాస, భావనత, ప్రియత్వంలో మూలం. వినయం అంటే అది, విశ్వాసము అంటే ఏంటి? విశ్వాసము అనే పదము అందరూ అనుకున్నలాగా ఒకరు మనకి ఏదైనా చేస్తే మనం తిరిగి వాళ్ళకు ఒబీడియంట్గా ఉండడము అనుకుంటారు. ఇట్ ఈస్ రాంగ్. అంటే ఆధ్యాత్మిక కోణంలో అది మామూలే, ఎవరైనా చెప్పడం. అది సంఘం కోసం, ఒక్కొక్క వ్యక్తి యొక్క వికాసం కోసం చెప్పబడేది అది కరెక్టే. కానీ ఆధ్యాత్మికంలో ఒక గురువు యొక్క ఆలోచన దృక్పథాలతో శిష్యుడు నడుచుకోగలిగితే, ఒక పరమాత్మ స్థితిని ఒక జీవాత్మ ఆ దృక్కోణంలో పయనం చేయగలిగితే వాళ్ళ యొక్క క్యాపబిలిటీ ఇక్కడ వీళ్ళ యొక్క క్యాపబిలిటీ అవుతుంది. ఒక గురువు చెప్తారు, ఐ ఆమ్ హియర్ ఫర్ యూ, ఐ ఆమ్ విత్ యూ. ఏ విధంగా ఒక గురువు నీ కోసమే నేను ఉన్నాను, నీతోనే ఉన్నాను అని చెప్తారో, నా శక్తులే నీ శక్తులు అనే ప్రకటన చేస్తారో గురువులు చాలామంది చేస్తుంటారు. మామూలు వాళ్ళకి తెలియకపోయినా ఫాలో అయ్యే వాళ్ళకు తెలుస్తుంది. అలా ఒక గురువు చెప్పాడంటే దాని అర్థము గురువు యొక్క ఆలోచన దృక్పథంతో ఆ కోణంలో నడిచేవాడెవడున్నాడో వాడు గురువు యొక్క అవగాహన స్థితాలతోనే ఉండి పెరిగి పెద్ద అవుతాడు. కాబట్టి అతని యొక్క కాన్ఫిడెన్స్ లెవెలే ఈ శిష్యుడిలోనూ నిలుస్తుంది. దాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా అక్కడ కాన్ఫిడెన్స్ అంటే విశ్వాసం కాదు, ఆ స్టేజ్ని క్యాప్చర్ చేయడం, అంటే వాళ్ళని దోచుకోవడం కాదు, వాళ్ళ అనుగ్రహంతో దాన్ని పొందే స్టేటస్ని కలిగి ఉండడం అన్నమాట. అలాంటి స్టేటస్ని మాత్రమే ఇక్కడ మనం విశ్వాసము అంటాం. అంటే నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురువు యొక్క ఆలోచన దృక్పథాలకు అనుగుణంగా బ్యాలెన్స్ చేయబడిన స్థితి ఒకటి కలిగితే అది ఆధ్యాత్మికంలో కాన్ఫిడెన్స్. భావోన్నతి అన్నారు, అదేంటి? ఈశ్వరుడు సర్వవ్యాపకుడు. సర్వవ్యాపకుడైన ఆ ఈశ్వరుడు ప్రతి ప్రాణిలోనూ ప్రతి జీవిలోనూ ఉన్నాడు. నీ ప్రియత్వ ధోరణి ప్రతి చీమైనా, ప్రతి ప్రాణి అయినా, ఏ ప్రాణినైనా నువ్వు ఈశ్వరునికి సమానంగా చూడగలిగిన దృక్కోణం నీలో పెరిగినప్పుడు దానిని ఈశ్వరుడు కూడా ఆనందాత్మకంగా స్వీకరిస్తాడు. ఎందుకంటే ఈశ్వరుడు నేను సర్వవ్యాపకుణ్ణి అంటే ఇందులో నువ్వు లేవు అని చెప్పేదానికి వీలైతే ఈశ్వరుడికి వేరే దాన్ని పాయింట్అవుట్ చేయొచ్చు. అలాంటి అవకాశమే లేదు. కాబట్టి
ఏ వస్తువును కూడా మనము ఈశ్వర తుల్యాత్మకంగా చూడగలిగినప్పుడు అది మీరనలాగా డెఫినెట్గా భావోన్నతి అని చెప్పబడే అంశం అవుతుంది. ప్రతి దానిని కూడా ఆ స్థితిలో తీసుకునేటప్పుడు మీలో పాజిటివ్ వర్షన్ అన్న ఒకటే ప్రలుపుకుతుందే తప్పనించి మరొకటి ఉండదు. 4వది ప్రియత్వం. ప్రియత్వం అంటే ఈ ఈశ్వరత్వాన్ని పొందే స్థితికి నువ్వు ఎదిగినా కూడా ఎదగని వాళ్ళ మీద నీ దృక్కోణం ఉంచి ఎదిగించాల్సిన అవసరం ఉందని నీకు తెలియపరిచే అంశమే ప్రియత్వం. ఈశ్వర తుల్యుడికి కూడా మేము అనుగ్రహాన్ని ఇస్తాము అని చెప్పబడే అంశం. ప్రతి ఒక్కడూ ఈశ్వరుడే అయినప్పుడు ఈశ్వరత్వాన్ని జ్ఞానంగా పొంది నువ్వు ఆ ఈశ్వరత్వాన్ని ఇంకొక దానిలో ప్రతిష్టాపన చేయడానికి పూనుకోవడం ఈశ్వరుణ్ణి ఎదిగించనంత అవసరం. అలాంటి ఈశ్వరుని కూడా అలాంటి ప్రియత్వాన్ని అందించడమే ఆధ్యాత్మిక పయనం యొక్క ఓన్లీ వన్ గోల్ మెథడ్. దానిని చేయడానికే ఆధ్యాత్మికంలో ఈ ప్రియత్వ ధోరణిని ఎక్స్ప్లెయిన్ చేయడమే మా దగ్గర ఉన్న మా ప్లాట్ఫామ్లో మేము నిర్ణయించుకొని ప్రారంభిస్తున్నాం. ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసింది ఎవరు? గురువులే. ఏ గురువులు? ఒక విధంగా చెప్తే అర్థం కావడానికి నా గురువు నాకు తెలియపరచడం. ఒకానొకప్పుడు అందరూ నా దగ్గరికి ఏదో పని కోసం వస్తారు, నా కోసం వచ్చేవాళ్ళు ఎవరూ లేరు అని చెప్పినప్పుడు నాకేమీ అవసరం లేదు, మీకోసం నేను వస్తానని అప్పటికే 95 సంవత్సరాలు 94 95 సంవత్సరాలున్న కపిలానంద సరస్వతికి నేను ఇచ్చిన సమాధానం. ఆ రోజు నుండి కూడా ఆయన్ని ఏమీ అడగవలసిన ఆవశ్యకత నాకేం దొరకలేదు. అంటే ఆయన నాకు ఇవ్వలేదు, అంత చక్కగా నన్ను ముందుకు నడిపిస్తూ వచ్చారు. కాబట్టి ఆయన కోసం నేను ఒక 2-3 ఏళ్ళు ఆయన చుట్టూరు తిరిగాను. నేను జాబ్ చేసుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే నేను ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాడిని. మా నాన్నగారు జాబ్ చేశారు. నిరుపేద అని ఎందుకన్నానంటే మా నాన్నగారి దగ్గర మా అమ్మగారి దగ్గర మేము 4 పిల్లలమైతే కనీసం ఓ 40 మంది వాళ్ళ దగ్గర ఆదరణ పొంది వాళ్ళ దగ్గర నుండి బెనిఫిట్ పొందిన వాళ్ళు. ఆయన జీతం రిటైర్డ్ అయ్యే నాటికి 3,000 రూపాయలు కూడా లేదు. ఎన్నో మందికి ఎన్నో సహాయాలు చేయడము ఎలా అనే దాంట్లో వాళ్ళ యొక్క జీవన విధానము నాకు ప్రథమ పాఠాలే నేర్పింది. అందరిలాగే అందరి పిల్లల్లాగే నేను అల్లరి చిల్లరగా తిరిగిన వాడిని, ఘర్షణాత్మకంగా ఉన్నవాడిని. ఒక 12 ఏళ్ళు ఇంటర్మీడియట్ చదివేదాకా ఆ కోణంలో పయనం చేసిన వాడిని. అందుకే ఎవరు ఎంత రచ్చ చేస్తున్నా నేను ప్రశాంతంగా ఉంటాను. ఎందుకంటే నాకన్నా వాళ్ళు ఏమీ రచ్చలు ఎక్కువ చేయలేదు అని. మా అమ్మగారండి నిన్ను చంపేయడమే బెటరు, ఇన్ని మంది కష్టాలు కలగకూడదు అనేలాంటి దృక్కోణంలో ఉండేలాగా అమ్మ మాట్లాడేది. మా నాన్నగారు అది కాదు, ప్రతిదానికి ఏదో ప్రయోజనం ఉంటుంది, వీడికి కూడా ఏదో ప్రయోజనం ఉంటుంది, అది చేసేదాకా మనం ఓపిక పడడం మేలు అనేవాడు. అంటే నాకు ఫౌండేషన్ నాలెడ్జ్ లేకపోవడమే వీటన్నిటికీ కారణమైంది. వాళ్ళంతగా చదువుకోలేకపోవడం, కానీ సంస్కారం అనేది వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి అది నన్ను సంస్కరించడానికి చాలా బాగా పనికొచ్చింది. ఒకానొక నాడు నన్ను ముందు కూర్చోబెట్టి వాళ్ళిద్దరూ కన్నీరు గార్చారు. ఏమైంది చెప్పండి, నేను ఏదో చేస్తే వాళ్ళు పోయి క్షమాపణ చెప్పమంటారు కదా, నేను చెప్పేస్తాను కదా, ఇవన్నీ అవసరమా, ఇంతగా ఏడవలసిన అవసరం ఉందా, కన్నీళ్ళు కాచాల్సిన అవసరం ఉందా, ఏమీ మాట్లాడకుండా అన్నప్పుడు వాళ్ళు చెప్పింది, నువ్వు ఏం చేస్తావో చెయ్యవో మాకొద్దు, ఎవరినీ బాధ పెట్టుకు, నువ్వు బాధపడకు అనే అంశాన్ని వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. ఆనాటి నుండి కూడా వాళ్ళు ప్రతి అడుగునో నన్ను తీసుకొని వచ్చిన మలిచిన విధానం నిర్వచనీయమైనది. ప్రతి ఒక్కరు కష్టపడినవి మనం ఎన్నో కథలు వింటాం. మన తల్లిదండ్రులు కూడా అలాంటి కష్టపడి ఎదిగారు అని మనకు తెలుస్తుంది. అలాగే మనం ఎన్నో మందిని చూస్తుంటాం, వాళ్ళందరూ కూడా బాగుంటే వాళ్ళ తల్లిదండ్రులు బాగుంటారు అనే ఒక భావన కలుగుతుంది. మీకు బాగా గుర్తుండే ఉంటుంది, ఎయిడ్స్ విపరీతంగా వచ్చి 3 కోట్ల మంది చిన్నారులు తల్లిదండ్రులు లేకుండా అయిపోయారు అన్నప్పుడు నాకు ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క తండ్రి సుదీర్ఘకాలం జీవిస్తే ఈ చిన్న పిల్లలకు ఇలాంటి బాధలు ఉండదు కదా అని. కానీ విధి విధానం అనేది ఉంది కదా, ఆ విధి విధానాన్ని మార్చండి అని గురు పరంపర ద్వారా ఈ విశ్వానికి వెలుగెత్తి చాటడానికే నా పయనం.
అయితే మీ గురువుగారు దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? వారి జీవితం ఏంటి? మీరు 95 ఏళ్ల వయసులో మీ గురువుగారిని కలిశానన్నారు కదా, వారి 95 ఏళ్ల వయసులో. అలాగే వారి గురించి కొద్దిగా తెలియపరుస్తారు. నాకు తెలిసినంత వరకు మా గురువుగారు కూడా ఇలా హేతుతుల్యమైన ప్రశ్నలు వేసేదానిలోనే ఉన్నారు. ఆయన ఎక్స్ సర్వీస్ మిలిటరీ మ్యాన్. ఆయన అక్కడ మిలిటరీలో వెళ్ళి ఇవి చేస్తూ వచ్చేటప్పుడు సెకండ్ వరల్డ్ వార్ వాళ్ళు ఒక బుల్లెట్ తగిలి ఆయన ఇబ్బంది అయితే ఆయన బయటికి తీసుకొని వచ్చేసారు. అప్పుడు శివానంద సరస్వతి హాస్పిటల్కి వెళ్ళి అందరికీ పనులు ఇస్తూ ఈయన కూడా ఇచ్చి, నీతో పనుంది, నువ్వు నా ఆశ్రమానికి రా అని పిలిస్తే, నాతో పని ఉండేది ఈ యుద్ధ భూమికే, నేను యుద్ధ భూమికి వెళ్తానంటే నిన్ను రానివ్వరు వాళ్ళు, నువ్వు నా ఆశ్రమానికే వస్తావు అని చెప్పి, ఇదిగా నా విజిటింగ్ కార్డ్ తీసుకొని నా దగ్గరికి రా, నువ్వు ఊరు వెళ్ళాలనుకుంటున్నావు కదా, నా దగ్గరికి వచ్చే తర్వాత వెళ్ళు. సరే ఈయన తీసుకున్నాడు. ఆయన ఏదో ఇచ్చారు అని. తర్వాత ఆయన అతన్ని అలో చేయలేదు. ఇప్పుడు ఇది చదువు, ఇదేం పెద్ద ఇదేం కాదు, జరిగిపోతుంది, మీరు రెస్ట్ తీసుకోండి అని పంపించేశారు. ఆయన అక్కడ నుండి రాకుండా ఇప్పుడు ఎంఆర్ఓ పోస్ట్ లాంటి పోస్ట్ ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నప్పుడు ఆ ఫ్రెంచ్ వాళ్ళ దీంట్లో ఆ పోస్ట్లో ఆయన ఉంచారు. అప్పుడు కూడా ఈ పాలిటిక్స్ ఉండేవి. ఆ పాలిటిక్స్లో ఆ గొడవలో వీళ్ళు ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ నైజం అనేది వీళ్ళకు నిరోధించంలాగా అనిపించేది వాళ్ళ రూల్స్. దానివల్ల దానికి రిజైన్ చేసేసి బయట వచ్చేసాడు. ఎట్లా ఊరు వెళ్ళాలనుకున్నాం కదా, ఈ పెద్ద ఆయన రమ్మన్నాడు, ఒకసారి వెళ్తామని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే ఆయన, నువ్వు వచ్చావు కదా, ఇప్పుడు నీకు ఉద్యోగం ఉందా, ఏముంది అని అడుగుతాడు. లేదు, ఉద్యోగం లేదు, నేను ఊరు వెళ్ళాలనుకున్నాను. అయితే ఇక్కడ కొంతకాలం ఉండి నీకు బాగా తెలుస్తుంది, ప్రయోజనం ఉంటుంది, నీకు ఒక ఉద్యోగం ఇస్తాను, అక్కడికి పోయినా నువ్వు ఖాళీగా ఉండాల్సిందే కదా, ఇప్పుడు నీకు ఉద్యోగం ఇస్తాను. ఆ రోజుల్లో జాబ్స్ లేవు ఎక్కువ, కాబట్టి నేను ఒక పని చెప్తాను, చేస్తావంటే చేస్తాను. ఇప్పుడు ఒక లైబ్రరీగా అతనికి ఒక పోస్ట్ ఇచ్చారు. ఈయన సైకాలజీ అనేది ఆయన సైకాలజీకి కుదిరేవి కావు. అంటే మానవులకి మామూలుగా ప్రతిస్పందనాత్మకమైన భావనా విన్యాసం కలిగిన వాళ్ళు. ఈ ఆధ్యాత్మిక స్పృహ అనే భావానికి, మామూలుగా మనిషికి తోడ్పడే ఆలోచన విధానం ఉండే స్పృహకు చాలా వేరియేషన్. ఈ వేరియేషన్ అంటే మీకు బాగా అర్థం కావాలంటే, ఇప్పుడు నెక్స్ట్ లైట్లు ఏ విధంగా మాట్లాడతారు, వాళ్ళకు వీళ్ళకు సమానత్వం కావాలి అనుకుంటారు కదా, సామాజిక స్పృహ అంటాం. ఆ సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి కపిలానంద సరస్వతి. ఆధ్యాత్మికమైన ఇది కలిగిన ఆయన శివానంద సరస్వతి. ఆయన ఉంచాడు, ఈయన్ని పట్టించుకోలేదు, జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. కొంతకాలం జరిగే కొద్ది అక్కడ జరిగే హోమాలు ఇవి అవి అన్నీ చూస్తూ వాళ్ళందరికీ దీక్షానామాలు ఇవ్వడం ఇలాంటివన్నీ చూస్తూ వచ్చిన గురువుగారు, నేను ఇంతకాలం ఉన్నాను కదా, నన్ను ఎప్పుడు పిలిచి మీరు అడగలేదు, నువ్వే అడగలేదు అని ఆయన అంటాడు. ఆధ్యాత్మిక పరులకు సమాధానము చెప్పలేరు ఎవరు అనే విషయం మీకు తెలుసు కదా. అదేవిధంగా ఆయన ఆ సమాధానం అడిగారు. మరి వీటిల్లో అంతటి శక్తితుల్యం ఉందా అన్నప్పుడు ఆయన తీసుకున్న 3 సంవత్సరాల కాలం ఆయన దగ్గర అక్కడ శిష్యశిక్షణ చేశాడు. ఇప్పుడు ఈ భావ విన్యాసంలో అనేక మంది వచ్చి వెళుతూ ఉన్నారు ఎన్లైట్ అయ్యి. నేను ఎన్లైట్ కాలేదు అనుకుంటూ ఆయన అన్నారు. లేదు, నీ ఎన్లైట్మెంట్ జరిగిపోతూనే ఉంటుంది, నీకు తెలియదు అని. అప్పుడు ఆ పుస్తకాలన్నీ పెట్టుకొని తిప్పారు ఈయన. తిప్పిన తర్వాత మళ్ళీ అడిగితే, ఇప్పుడు నువ్వు అన్ని పుస్తకాలు తిప్పేసావు కదా, ఇంక నీకు చెప్పేది నేనేముంది, ఇంక నువ్వు బయలుదేరు, నీ పని అయిపోయింది. అదేంటి, ఈ పుస్తకాలు జరిగితే అయిపోయిందంటారు, అందరికీ ఏవేవో చేశారు కదంటే, లేదు నువ్వు వెళ్ళు అని. అక్కడ నుండి ఆయన నడిచి కాశీ మద్రాసులో ఒక అడ్రస్ ఇచ్చి అక్కడికి వెళ్ళు, నీకు ఆర్మీలో పనిచేసావు కదా, నీకు ఏమేమి తోలడం వచ్చు ఏమి అనేది ఎన్ని ఉన్నాయో వేటిల్లో కాకుండా నువ్వు నడిచే వెళ్ళాలి అని ఒక నియమం పెట్టాడు. ఇప్పుడు నన్ను అర్ధంతరంగా వెళ్ళిపోమంటావు, ఒక సబ్జెక్ట్ అనేది ఒకటి ఉంది, అది తెలుసుకోవాలనుకుంటే లేదు నీకు అన్నీ వచ్చేసే వెళ్ళు అని ఆయన పంపించాడు. ఈయన ఏదో కోప్పడ్డాడు, బాధపడ్డాడు అని ఈయన నడుచుకోను
ఒక్కొక్క అడుగు 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 వేసుకుంటూ చెన్నైకి రావాలి. చెన్నైకి వచ్చే దూరంలోనే ఆయన కొంచెం ఎన్లైట్ చేస్తూ రాబడింది. అది ఎలా చేశారు అనేది ఇప్పుడు చెప్పే అంశం కాదండి. అక్కడ నుండి నేరుగా వచ్చి అక్కడ చేరాడు. వాళ్ళు ఒక పాల ఉత్పత్తి కేంద్రం, ఆ పాల ఉత్పత్తి కేంద్రంలో పాల నిధి చేస్తున్నారు. అక్కడ కూడా మోసాలు జరుగుతున్నాయి, ద్రోహం జరుగుతున్నాయి, నేను ఉండలేనని నేను ఒక లెటర్ రాసి ఆయనకి పంపించాను. అప్పుడంతా ఆ లెటర్సే కదా, అది తీసుకొని ఆయన రిప్లై ఇచ్చాడు. నీకు అక్కడ కూడా పని అయిపోయింది, నువ్వు బయలుదేరచ్చు, నీ పని అయిపోయింది అక్కడ, నువ్వు బయలుదేరు. అక్కడ నుండి బయలుదేరడం వచ్చి ఆయన తిరుపతిలో కపిల తీర్థం దగ్గర ఒక 8 సంవత్సరాల తపస్సు చేశారు. ఈ మధ్యలో చాలామంది గురువులను కలవడం, వాళ్ళ దగ్గర నుండి అనేక విషయాలు తెలుసుకుంటూ రావడం. అక్కడికి వచ్చి ఆ దేని దగ్గర ఉన్నప్పుడు మెడ్రాస్ నుండి ఒక శెట్టి గారు నిత్యావసర సరుకులు ప్రతి నెలా తీసుకొని ఇచ్చి కపిల తీర్థం దగ్గర ఇచ్చి ఆయన దగ్గర ఉండే దగ్గరికి ఇచ్చేసి వెళ్ళేవాళ్ళు. ఆయన జీవనయానం ఇంకా అలా కొనసాగుతుంది. కానీ ఇప్పుడు ఇంతకన్నా అవసరం లేదు ఆయన కూడా. వారు ఇప్పుడు ఉన్నారా, జీవించి ఉన్నారా? లేరండి. 97లో జనవరి 6వ తేదీన పరమపదించారు. అంటే ఒకానొక స్థితికి వెళ్ళారు. ఆనాటి నుండి నాకు ఆయన చెప్పారు, నువ్వు ఏది వద్దు అన్నావు, ఇంతకాలం నా దగ్గరకు వస్తున్నావు, బాగుంది, కానీ నీకు ఏ రోజైనా అంటే నాకు మంచితనం ఉంటే చాలు, నా తల్లిదండ్రులు నేర్పించింది, నాకు ఈ శక్తులు వీటితో పని లేదు అని నేను చెప్పినప్పుడు, మంచితనం మంచిదే కానీ సమర్థత ఉండాలి, ప్రతి విషయంలోనూ సమర్థత ఉండాలి. సమర్థులు మీరు ఉన్నారు కదా, నేను దానిలో పోయి ఇబ్బంది పడే కంటే మీరు ఆ కోణంలో ఆ సమర్థతతో అన్ని మంచి పనులు చేయండి, మీ నోటీస్కు నేను తీసుకొని వస్తుంటాను అని చెప్పి. అది ఆయన జీవించున్నప్పుడు అప్పుడు ఆయన అన్నారు, నీకు ఏ రోజైనా ఒక స్థాయికి ఎదగాలనుకున్నప్పుడు నువ్వు నాకు తెలియపరిస్తే నేను ఎన్లైట్ చేస్తా, నేను శరీరంతో ఉన్నా సరే శరీరంతో లేకపోయినా సరే నా నోటీసుకు నువ్వు ఆ దీనిలో ఉన్నావు అనే ఒక తలంపును నాకు నువ్వు పాస్ ఆన్ చేయగలిగితే నేను అప్పటి నుండి నీకు అనుగ్రహిస్తాను, ఎన్లైట్ చేయగలుగుతాను. అలాగే నా గురువు గారు ఇచ్చిన ఒకే ఒక అటాచ్మెంట్, నాకు స్థూలం అంటే ఏంది, సూక్ష్మం అంటే ఏంది, కారణం అంటే ఏంది, మహాకారణం అంటే ఏంది అనే ఒక భావ విన్యాసాన్ని తెలియపరిచారు. నా ఆ అంతర్ముఖంలో అంటే ఒక స్వప్న స్థితిలో నా పాంచభౌతిక దేహ రూపధారణాత్మకమైన సూక్ష్మదేహానికి ఆయన అటాచ్మెంట్ ఇస్తే అది ఆ శక్తితో ఈ పాంచభౌతిక దేహం అంతా ఒక కూల్ నైజానికి గురయ్యేది టోటల్. అప్పుడు ఆయన ఓ నవ్వు నవ్వి అదృశ్యమైపోయారు. అక్కడ ఆయన కూడా కారణదేహతుల్యాత్మకంగా అక్కడ కనిపించారు. ఎందుకు వీటి గురించి చెప్పేటప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు లహరి మహాశయుల్ని యుక్తేశ్వర్ గారిని ఆయన మరణానంతరము వెళ్ళి ముకుందుడు ఆయన పాదస్పర్శ చేస్తాడు. అప్పట్లో ఉన్న ఆ అనుభవం, చిన్ననాటిలో అతనికి పొందిన అనుభవం ఇక్కడ మళ్ళీ తిరిగి ఆయన పొందుతాడు. ఆయనకు పాంచభౌతిక దేహం లేదు, ఈయనకు పాంచభౌతిక దేహం ఉంది. కానీ నా స్వప్న స్థితిలో నాకు ఉన్నది సూక్ష్మదేహము, మా గురువు గారిది కారణదేహం. అయితే ఇక్కడ మీది భౌతిక శరీరము, మీదే సూక్ష్మ శరీరము, మీ గురువుగారికి సంబంధించినటువంటి కారణ శరీరంలో ఉన్నటువంటి జ్ఞానము, ఎన్లైట్మెంట్ మీకు ట్రాన్స్ఫర్ అయిందంటారా? డెఫినెట్గా. సో ఆ జ్ఞానము మీలోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత బిఫోర్ మీరు లక్ష్మీనారాయణకి, తర్వాత లక్ష్మీనారాయణకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్లో జరిగినటువంటి పరిపక్వత ఏంటి, సంఘర్షణ ఏంటి? అందరూ ఇలాంటి ప్రశ్నలు మీరు చాలాసార్లు వేస్తూ అందరు సమాధానాలు చెప్పారు, నేను విన్నాను. కానీ నేను చెప్పేది ఏంటంటే నథింగ్, ఏమీ లేదు. నేనుగానే ఉన్నాను, ఆయనగానే ఉన్నాను. అది ఎలా సాధ్యమవుతుందంటే సబ్జెక్ట్ ట్రాన్స్ఫర్ అయిపోతే, అంటే మనం ఒక నాలెడ్జ్ని నేర్పిస్తే ఒకరికి, వాడు మనకు కోఆపరేట్ చేస్తాడు. సో నాలెడ్జ్ అనే అవగాహన స్థితిని నాలో డెవలప్ చేసి వదిలేశారు. చేస్తూనే ఉంటారనమాట. అది కంటిన్యూషన్ ప్రాసెస్ జరుగుతుంది.
ఆ ప్రాసెస్లో మనకు కలిగిన దీనికి మా సబ్జెక్ట్లో కొంచెం శృతి స్మృతి స్ఫుర ప్రకటితము అని చెప్తాం. విశ్వంలో ఉన్న పరిజ్ఞానాన్నంతా మనం కనెక్ట్ చేసుకునే విధానం, దాన్ని తిరిగి అందించే విధానాన్ని మేము శృతి స్మృతి స్ఫుర ప్రకటితంగా చెప్తాం. అది మనలోనే జనరేట్ చేపించి మనలో నుండి సర్వవ్యాపకంలోనికి కనెక్టివిటీకి వస్తుంది. దానిని యోగం అంటాం. అయితే ఒక మనిషి సాధనా స్థాయిలో ఆటోమేటిక్గా ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నప్పుడు మీరన్న కనెక్టివిటీది ఏదో ఒక గురువు నుంచి యాదృచ్ఛికంగానో ఒక పరిస్థితి వల్ల ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది కదా, అది ఆటోమేటిక్గా జరిగే ప్రాసెస్సే కదా ఎన్లైట్మెంట్లో భాగంగా. దీని గురించి స్పెషల్గా ఎందుకు? డెఫినెట్గా ఇక్కడే అసలైన విషయం అర్థమవుతుంది. ఏ శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. సో ఒక గురు ఈశ్వరత్వాన్ని పొందిన ఓ గురువు యొక్క అనుసంధానాత్మకమైన అనుగ్రహం లేకపోతే ఇక్కడ ఏవి కదలవు, ఎవడు ముందుకు పోడు. సో ఆ కనెక్టివిటీ అనేది ఉండబట్టే ఇవి జరుగుతాయి. దీన్ని అందుకునేదానికి మనం చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక ప్రయత్నం. దీనికి ఏం సాధన చేయాలంటారు? అది ఏంటో తెలుసుకోవాలి అంతే. అది అండర్స్టాండ్ అవ్వాలంటే ఎలా? ఎస్, ఇది అసలైన పాయింట్. నేను అందరికీ చెప్తుంటా, ఆధ్యాత్మిక సాధన చేసేవాళ్ళు ఆధ్యాత్మిక సాధన ఎక్కడి నుండి చేయాలి అని ప్రశ్న వస్తుంది. ఎలా అర్థమవుతుందని. మనం పాంచభౌతిక దేహంలో ఉన్నాం. మనకు ఎల్లయ్య పుల్లయ్య వీళ్ళు వాళ్ళు ఎవరైనా మాట్లాడతాం, అమ్మ నాయన ఈ విశ్వంలో ఉండేవన్నిటిని మనం చూస్తాము, మాట్లాడతాం. కానీ మనం అర్థం చేసుకునే అంశాలను లోపలికి పోయే కొద్దీ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక పయనం యొక్క గొప్పతనాన్ని తెలియపరిచేది కలలో స్వప్నంలో మన యొక్క సూక్ష్మదేహం. మన రూపాన్ని మనం చూస్తున్నాం, కలలో చూస్తున్నాం. ఆ కలలో చూసిన రూపము మనకు అది పరిగెత్తే దానికి ఆయాసపడుతుంది, అది పడితే ఏడుస్తుంది, అది దానికి ఆనందం కలిగితే అది నవ్వితే ఆ కనెక్టివిటీ యొక్క భావ విన్యాసాన్ని మన పాంచభౌతిక దేహానికి ఒక స్పర్శాత్మకంగా ఒక అనుభూతి సారంగా మనకు అందిస్తుంది. ఇది మన ఆధ్యాత్మికానికి మొదటి మెట్టు. అంటే మన సూక్ష్మదేహ యానం జరుగుతూ ఉంది. మన సూక్ష్మదేహం యొక్క ప్రభావం, ఆలోచన విధానం మనకు తమో రజో సత్వగుణాలు అనే వాటిని మీద సృష్టి స్థితి లయాత్మకాలను అనుసంధానాత్మకం చేసి జీవన పయనం కొనసాగుతుంది అనేది మనం ఇక్కడ నుండి తెలుసుకోవాల్సిన అంశం. ఆ కోణంలో వివరణాత్మకంగా వెళ్ళడమే ఈ ఆధ్యాత్మిక పయనంలో మేము తీసుకున్న ఈజియెస్ట్ స్టెప్. నో దేవత, నో గురువు ఎక్సెప్ట్ గురువు ఈశ్వరత్వాన్ని పొందారు అనే భావనాంశాలు తప్పనించి మరో దాని గురించి అసలు చర్చనే ఉండదు. ఎందుకంటే ఈశ్వరత్వము అనే ఒక భావన అపార ప్రియత్వానికి సంధానం, అంటే పరమపదంగా ఉంటుంది. ఆ స్థాయికి నువ్వు ఎదగడం, రీచ్ కావడమే మా బ్రహ్మ చైతన్యం అనే కాన్సెప్ట్. ఇప్పుడు ఆ యొక్క సూక్ష్మ శరీరముతో వచ్చే అనుభూతుల్ని నిజమని కొన్ని అనిపిస్తాయి, కొన్ని భ్రమలు అనిపిస్తాయి. ఏది నిజము, ఏది భ్రమ, దీన్ని అర్థం చేసుకోవడం ఎలా? అర్థం చేసుకున్నప్పుడు కొన్ని అనుభూతులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి అన్నమాట. కొన్ని స్పష్టంలో క్లమ్జీగా వెళ్ళిపోతాయి. ఈ సూక్ష్మ శరీరంతో భ్రమల తాలూకు జరిగేటటువంటి స్వప్నాలు అనుకోవచ్చు. వాటిల్లో జరిగేది గజిబిజిలేంటి, అనుభూతులతో జరిగేటటువంటి నిదర్శనాలేంటి, వీటికి రెండిటికి మధ్య వ్యత్యాసాన్ని ఎలా కనుక్కోవాలి? ఆ వ్యత్యాసంలో ఇది నిజము అనేది మనం ఎట్లా గ్రహించాలి? మంచి ప్రశ్న. సమాజానికి పనికొచ్చేది మేము చెప్పాలనుకున్నది కూడా ఇదే. దీనిలో ఏంటంటే నేను ఇంతకు ముందన్నాను, నా సూక్ష్మదేహానికి గురువు కారణదేహముగా వచ్చి అటాచ్మెంట్ ఇచ్చారు. మీరు కూడా అంతే. అనేక మంది వ్రతాలు చేస్తుంటారు. ఇచ్చేనమ్మా వాయనం, పుచ్చుకునే అదే వాయనం అని చెప్తూ ఉంటారు. అత్త అక్క నువ్వు నా కల్లో వచ్చావే అమ్మవారిలాగా అంటారు. మన ముందే జీవిస్తున్నది ఈమె కలగంటున్నది. ఈమెకు శరీర ఇది లేదు, ఆమె కలలో వచ్చింది రూపం.
ఈ ఈ సూక్ష్మదేహాన్నేమో మనము సూక్ష్మదేహము అంటాము, మనది కాబట్టి. వచ్చింది కాబట్టి కారణదేహము అంటాం. ఇక్కడ వేరియేషన్ ఏంటంటే అనుగ్రహించే స్థితిలో ఉండేది కారణదేహం, అనుభవాలను పెంచుకునే స్థితిలో ఉండేది సూక్ష్మదేహం. ఈ సూక్ష్మదేహాలు ఇవి రెండు పార్ట్లుగా ఉంటాయి. కారణదేహానికి దేహం లేకపోవచ్చు, దేహం ఉండొచ్చు. రేపు నువ్వు సూక్ష్మదేహం నుండి కారణదేహంగా ఇంకొకరిని ఎన్లైట్ చేసేదానికి వెళ్ళొచ్చు. ఈ భావన విన్యాసాన్ని అర్థం చేసుకోవడం ద్వారానే ప్రయోజనం ఎక్కువ కలుగుతుంది. మరి ఈ స్థూల సూక్ష్మ కారణ మహాకారణ స్వస్వరూపాత్మకమనే మరి రెండు ఉన్నాయి. అవి రెండు ఏమిటి? ఈ సర్వవ్యాపకంలో ఉండే ఈ గురువులు ఈశ్వరత్వాన్ని పొంది ఏ పనైనా చేయగలిగిన సర్వసమర్థులుగా ఉండే ఆ గురువుల యొక్క తీరులో, ఆలోచన విధానంలో వాళ్ళు సర్వశక్తి సంపన్నులై ఒక్కొక్కరిని ఎన్లైట్ చేయడానికి అవసరమైన రూపధారణ ధరించి వాళ్ళ దగ్గరికి వెళ్ళేదే కారణదేహం. సూక్ష్మదేహం నుండి కారణదేహం వస్తుంది. నువ్వు సూక్ష్మదేహం నుండి ఎన్లైట్ అయ్యి కారణదేహానికి వెళ్తావు, మహాకారణానికి రీచ్ అవుతావు. వీటన్నిటినీ అనుసంధానాత్మకం చేసే ఈశ్వరత్వం అనేది స్వప్రకాశ స్థితిలో స్వస్వరూపం అనే ఒక భావనాత్మకాన్ని తెలియబరిచే మరో ఒక స్థాయి ఉంది. ఆ స్థాయికి ఎదగడమే ఈ మనుషుల యొక్క పయనం, ఆధ్యాత్మిక పయనం యొక్క గోల్. ఈ గోల్లో ఒక గురువు నుండి ఒక గురువు ఒక సాధన పనులు ఎలా సాధ్యమవుతుందంటే దీనిలో ఒక కాన్సెప్ట్, దీంట్లో సర్వవ్యాపకంలో ఉండే అంశాన్ని విశదీకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇప్పుడు చెప్తా. ఎన్నో దగ్గర మీరు అందరు ప్రశ్నలు వేసి ఉంటారు, మా వాళ్ళందరికీ తెలుసుంటుంది. అక్కడ బ్రహ్మ పదార్థం ఏంది అని అడిగితే అది తప్పనిచ్చి వేరేవన్నీ చెప్తారు. నేను చెప్తా ఈరోజు ఒక ప్రకాశం, నీలో ఉండే జ్ఞానం అనే ప్రకాశమే బ్రహ్మ పదార్థం. అది సర్వవ్యాపకంలోనూ అదే ఉంది, నీలోనూ అదే ఉంది. ఇదే సృష్టి స్థితి లయాత్మకాలను గావించేటప్పుడు, ఆ పరిజ్ఞానంతో చేసేటప్పుడు దానిని చైతన్యము అన్నాం. బ్రహ్మ చైతన్యము కాన్సెప్ట్లో మనం వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వాత్మకంగా ఉండాలి. కాబట్టి శ్రీ గురు చరణం స్మరణం శరణం, శ్రీ గురు హంస మంత్ర తన్మయ చింతనం, ఇహపర సౌఖ్య కైవల్య పరమపదం. అంటే శ్రీ గురు అనే ఒక్క 3 అక్షరాలనే స్వలోని వెలుగు, చీకటిని పాలదోలే వెలుగు గురువు. ఆ గురువు అనేదే మన అంతరంగాలలో శ్వాస నిశ్వాసాత్మకంగా పాంచభౌతికం ఉంది కాబట్టి చేసేదానిలో ఆ మంత్రం మనకు తన్మయ చింతనం, దేహాన్ని మరిపించే స్థితి ఎప్పుడు కలుగుతుందో, నీకు స్థూలం అంటే ఏంది, సూక్ష్మం అంటే ఏంది, కారణం అంటే ఏంది, మహాకారణం అంటే ఏంది, స్వస్వరూపత్వం అనేది ఆ స్టేజెస్ని అన్నీ కూడా అది ఏకసంధానాత్మకం చేసి ఆ కోణాన్ని మనం, ఆ పయనాన్ని వినయ విశ్వాస భావనత ప్రియత్వాలతో, అంటే మన పర్సనాలిటీ డెవలప్మెంట్తో అది రీచ్ అయితేనే ఈ స్థూల సూక్ష్మ కారణ మహాకారణం అనే సర్వవ్యాపకంలోని స్వప్రకాశము, సర్వవ్యాపకము, సర్వజ్ఞత, సర్వశక్తి సంపద, స్థిత ప్రజ్ఞత, సాక్షణ్యత్వం, సచ్చదానందం, సాక్షణ్యత్వం అనే 7 పాయింట్లుగా అది ఉంటుంది. అదంతా కూడా ఒక్కటే. ఆత్మ ఒక స్థితి నుండి ఇంకొక స్థితికి, ఈశ్వరత్వ స్థితికి ఎదిగేదానికి అది అనువర్తాత్మకంగా ఆ ఎదుగుదలను తెలియపరిచే అంశంగా గురు పరంపరను సాకారం చేసుకుంటే చాలా సరళ సౌలభ్యంగా ఈ విషయాన్ని మనం అందిపుచ్చుకోగలుగుతామని చెప్పడమే మా యొక్క ఆలోచన. అయితే మన యొక్క మూలం ఏదైతే ఉందో, అంటే భౌతిక శరీరము, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తే మహాకారణం నుంచి నిర్వాణం దాకా వెళ్ళినప్పుడు మన మూలం ఏదైతే ఉందో యూనివర్సల్ మూలం కూడా అదే. ఈ 2 మూలాలు, అంటే మన మూలాన్ని ఎతికితే ఈ విశ్వ మూలాన్ని పట్టుకోవచ్చు అంటారు. ఈ మూలంతో మమేకమై విశ్వవ్యాప్తమైనటువంటి ఈ విశ్వమూలాన్ని సందర్శించడం ఎలా, దాన్ని పట్టుకోవడం ఎలా, ఇది అది ఒకటైనప్పుడు ఇక్కడ ఈ వ్యక్తిగా ఉన్న వ్యక్తి బ్రహ్మాండ స్వరూపుడిగా అఖండ మండలాకారుడిగా మారటం ఎలా, అఖండ మండలాకార తత్వాన్ని దర్శించి నిలుపుకునే శక్తి ఈ శరీరానికి ఉందా? నాకు తెలిసి ఈ ప్రశ్న మీరు వేసినట్టు లేదు, విశ్వానికి తెలియపరచడానికి నా గురువులు మీ నుండి చెప్పించిన అంశంగా వస్తుంది.
సబ్జెక్ట్ ఏమంటే ఇప్పుడు స్థూల సూక్ష్మ కారణ మహాకారణం అని ఒక గురువు అనుసంధానాత్మకంగా నేను చెప్పాను ఇంతకుముందే. ఒక గురువు యొక్క అనుగ్రహాత్మకము లేనిదే చీమైన ఈశ్వరుడు ఆజ్ఞ లేనిది చీమైన కదలదన్నలాగా ప్రతి దానికి సంధానకర్త ఆ ఈశ్వరత్వం అనేది. ఆ ఈశ్వరత్వం అనేది బ్రహ్మ చైతన్యాత్మక రూపంలో ఉంది. అది ఏ రూపాన్నైనా ధరిస్తుంది, ఏ రూపంలోనైనా కనెక్ట్ అవుతుంది. ఒక పాట అది, ఒక గమనం, ఆకాశ గమనమైన అది, ఈ పంచభూతాలు అది, అన్నీ అవే. మనం దాన్ని అర్థం చేసుకునే రీతిలో దానిలో నుండి ప్రయోజనాన్ని పొందగలుగుతాం. ఇలాంటి ప్రయోజనాలు ఎలా కలుగుతాయంటే యోగానంద పరమహంస పుస్తకంలో ఒక పిచ్చివాడు ఒక ఫలాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు, ముకుందా నువ్వు మర్చిపోయావు, అందువల్ల ఈ విధంగా జరుగుతుంది అన్నప్పుడు అది కార్యరూపంలో ఒక పిచ్చివాడు తీసుకోపోవడం ఎలా జరిగిందో, అదే లహరి మహాశయులు ఎక్కడో బ్రిటన్లో ఉన్న తన యజమాని యొక్క భార్యకు ఆరోగ్యం కలగాలి అంటే తాను ఇక్కడే ఉండి ఏ విధంగా ఆరోగ్యాన్ని బాగా కలిగించాడు. ఇటీవల సుభాష్ పత్రి గారి మిస్సెస్ కూడా నాకు బాగలేనప్పుడు ఆయన ఎక్కడో ఉన్నాడు కానీ ఆయన వచ్చి ఆయన చేతితో అవి తీసివేసినలాగా నాకు ఒక భావన కలిగింది. తర్వాత నాకు అవన్నీ సాకారమైన అలాంటి భావనలో నుండి నేను ఇది పొందానని ఏ విధంగా చెప్పిందో అవన్నీ వాస్తవాలు అని చెప్పేదానికే అనేక పుస్తకాలు, అనేక మంది ఆధ్యాత్మిక పరుల నుండి వినేవి వాస్తవమని గ్రహించగలిగినప్పుడే ఈ యువత ఆ స్థితికి పోగలుగుతుంది. కానీ విధి విధానము అనే ఒక కోణంలో మనిషి ఒక పని చేస్తే దానిని పనిష్మెంట్గా, అది వరమో శాపమో అర్థం కాని స్థితిలో వాళ్ళందరూ అవస్థపడే విధానాలు. మీకు కర్ణుడు ఎగ్జాంపుల్గా, కర్ణుడు అనేక శాపాలకు గురయ్యి ఇది చేశారు. ఒక మనిషి యొక్క పోరాటం ఏదో ఒక దాన్ని బేస్ చేసుకొని ఒకప్పుడు ఉన్నది. కానీ ఈ కాలంలో ఈ పరిజ్ఞానం నేర్చుకున్నవాడు ఒక ప్రియత్వంతోనే అన్నిటినీ సాధించాలి అనే విషయం తెలియపరచడానికే వీళ్ళందరికీ ఇలాంటి పరిజ్ఞానాన్ని ఆ భావన విన్యాసంతోనే అనుగ్రహాత్మకమైన స్థితిని మీరు అందుకోగలుగుతారనే సులభ మార్గాన్ని తెలియపరచడమే మా బ్రహ్మ చైతన్యం యొక్క కాన్సెప్ట్గా మేము ఈ ప్రపంచానికి అది తెలియపరచదలుచుకున్నాం. ఈ యొక్క సృష్టి మూలాన్ని, వ్యక్తి మూలాన్ని, వ్యక్తిత్వ మూలాన్ని, ఈశ్వర మూలాన్ని, విశ్వమూలాన్ని మొత్తం ఒకటిగా గుర్తించి ఒకటిగా అనుకొని అది ఒకటి అనేది నిజ నిర్ధారణ చేసుకొని ఆ నిజ నిర్ధారణ ద్వారా ఈ మనిషి అఖండ స్వరూపుడు అని అర్థమయ్యే దానికి ఎట్లాంటి ప్రయత్నం చేయాలి? నీ చెప్పేది అదే. వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వాలను నీవు హృదయాత్మకంగా నువ్వు పెంపొందించుకుంటే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా సోల్ ఎన్లైట్మెంట్ ఉందంటే సమస్త సద్గురువులు దేని గురించి విపరీతంగా ప్రాకులాడుతూ అనేక కష్టాలు పడి ఏ స్థితిలో కూడా వాళ్ళు మేమున్నామో తెలియని పరిస్థితుల్లో ఈ రోజుకు ఉన్నారు అంటే ఆ క్లారిటీ లేకుండా పోవడం. ఆ క్లారిటీని పొందగలగడం ఏంటంటే ఈ జీవాత్మ తన అవగాహన స్థితి అనే విన్యాసంతో అపరత్వము పరాత్పరతత్వము అనే ఈశ్వరత్వాన్ని విశ్లేషించుకుంటూ దానికి ఓ రూపకల్పన గావించుకుంటే, అంటే సృష్టి స్థితి లయాలని ఏకసంధానం చేసినప్పుడు ఖచ్చితంగా ఈ నీలోని థాట్ కార్యరూపంలోకి రావడం జరుగుతుంది. ముకుంద, నువ్వు నేను చెప్పేది విను, లేకపోతే నువ్వు ఏవైతే భవిష్యత్తులో ఆశ్రమాలను నిర్మించాలనుకున్నావో అవి జరుగుతాయి. కానీ నేను చెప్పే వినకపోతే నువ్వు ఈ సూక్ష్మాలను గ్రహించలేకపోతావు. ఈ సూక్ష్మాలను గ్రహిస్తే అదంతా సాకారం అయ్యే తీరుతుంది. నువ్వు కాన్సన్ట్రేషన్ ఇక్కడ చెయ్యి అని చెప్తాడు. దాన్ని ఆయన ఎప్పుడు చెప్తాడు, వేరే ఆలోచన ఒకటి వస్తే నా గురువు జ్ఞాన ఖడ్గంతో దాన్ని ఖండిస్తారు. నిజంగా జ్ఞాన ఖడ్గం పెట్టుకోలేదు, నీ ఆలోచననే అక్కడికక్కడే తుంచివేస్తున్నాడు. ఇది కాదు, దీనికన్నా గొప్పగా ఆలోచించగలిగిన విధానము గురువుల దగ్గర నుండి మాత్రమే నువ్వు అనుగ్రహంగా పొందగలుగుతావు. ఆ గురుతత్వం మీద నువ్వు దృక్కు ఉంచు అని ఆ రోజు ఆయన చెప్పింది. అంతకుముందు గురువులందరూ చెప్పింది అదే, నా గురువు నాకు నేర్పించింది అదే. అదే మీ గురువుల్ని మీరు ప్రేయర్ చేయండి అని నేను చెప్పేది అది. ఎందుకంటే అదే చాలా మోస్ట్ ఇంపార్టెంట్.
ఇప్పుడు ఒక వ్యక్తి చైతన్యము ఒక స్థాయిలో ఉంటుంది, వాళ్ళ సూక్ష్మ చైతన్యం ఒక స్థాయిలో ఉంటుంది, వాళ్ళ కారణ చైతన్యం ఒక స్థాయిలో ఉంటుంది. ఒక అది శ్రీ గురు చరణం అనే భావాన్ని పట్టుకొని నడవండి. ఇది నాది అని చెప్పేదానికి ఏది మిగలదు మీ దగ్గర. అంతగా దాన్ని తొలగించి వేస్తారు. మీకు ముందే చెప్పాను, నేను ఎలాంటి వాడిగా ఎలా జీవించానో, నా గురువును నేను ఏది నిన్ను అడగను అని చెప్పాను అని నన్ను అడిగేలాగా తీసుకోరాకన్నా ఆయన అన్నీ చేసి పెడుతున్నారు. అంతకన్నా ఎవరు చేస్తారండి? అది మనకు ముందు మార్గదర్శకంగా కనిపిస్తున్నది బాట. ఆ బాటలో పయనం చేయడం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అది నా ఆలోచన. విశ్వంలో ఉండే ప్రతి అణువులో ఒక శక్తి తుల్యము ఉన్నది అంటే ఆ చైతన్యానికి ఈ బ్రహ్మ జ్ఞానము అనే ఈ వినయ విశ్వాస భావనత ప్రియత్వాల ద్వారా సాధించిన నిర్మల శాంతి ప్రకాశానంద ప్రియత్వ అనుగ్రహ స్థితులు దానికి కలగాలన్నదే నా అభిలాష. ఇక్కడ ఒక వ్యక్తి చైతన్యముకి, సూక్ష్మ చైతన్యానికి సద్గురు చైతన్యం యాడ్ అవ్వాలి అంటే ఈ వ్యక్తి ఏమి చేయాలి? ఒక్క గురు శ్రీ గురు అనే పదం పెట్టుకొని ఏ గురు చుట్టూరు ప్రదక్షిణం చేసినా, ఏ వస్తువు చుట్టూ ప్రదక్షిణం చేసినా అది గురుతుల్యమైన అనుగ్రహాన్ని అందించి తీరుతుంది. నో, దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్, దెర్ ఈజ్ నో సెకండ్ పవర్. ఒక్క శ్రీ గురు అనేది. అందుకే బ్రహ్మ చైతన్యాన్ని మేము ఒక పాదాన్ని, గురువు యొక్క ఒక పాదాన్ని ప్రకాశంగా, రెండో గురు పాదాన్ని జ్ఞానంగా భావిస్తాం, చైతన్యంగా. ఇవి రెండు అవిభాజనీయమైనది అని చెప్పబడతారు వాళ్ళు. అంటే నీలో ఉండే ప్రకాశాన్ని నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటే, నీలో వినయ విశ్వాస భావనత ప్రియత్వాలను నువ్వు చేసుకుంటే, సరళ సౌలభ్యాత్మకమైన గురు అనుసంధానము ఈ జ్ఞానమై సర్వ విశ్వంలో, అనంతంలో, అఖండంలో సృష్టి స్థితి లయలను ఈశ్వరత్వపు స్థితిలో అందరికీ సాకారం చేస్తుంది. ఆ ప్రియత్వంతో అనుగ్రహాత్మకమైన స్థితిని అనుభవించాలి అందరూ అనేది మా యొక్క అభిలాష. దానికోసమే మా ప్రాకులాట. అసలుకి ఆ శ్రీ గురు తత్వం ఏంటి? అలా శ్రీ గురు అంటే దాని అర్థం ఏంటి? దానికి ఎందుకు సమర్పణ అవ్వాలి? ఆ సమర్పణ అయితే మనకు కలిగేదేంటి? అలాగే ఆ శ్రీ గురు తత్వాన్ని ఎలా గ్రహించి అర్థం చేసుకొని దానికి సరెండర్ అవ్వాలి? గుడ్, మంచి ప్రశ్న. ఇది మీ ఆధ్యాత్మిక పయనంలో మీ నుండి ఈ పదాలు, ఇలాంటి ఉచ్చారణ, ఇలాంటి దీనికి నా గురువుల యొక్క అవగాహన స్థితిలో మీరు చెప్తున్నారో, మీ అనుభవ స్థితిలో అడుగుతున్నారో, అది వదిలేస్తే ఇందులో మిమ్మల్ని నేను ప్రశంసించాల్సిందే. ఒక పాంచభౌతిక దేహంగా మిమ్మల్ని డెఫినెట్గా ఇలాంటి ఆలోచన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అడిగిన దానికి సమాధానం కూడా అదే. ఎందుకంటే నా స్థితిగతుల్లో నేను ఎలా ఉన్నానని ముఖ్యం కాదు, ఏదైతే విశ్వానికి అందించాల్సిన అవసరం ఉందో దానిని చెప్పడానికి మీ స్థితి, నా స్థితి ఒకటే. ఈశ్వరత్వపు స్థితి అని అనుసంధానాత్మక స్థితి ఒకటే. ఈ ప్రశ్నలలోనే మనము అనే వాళ్ళం ఉన్నాం. శారీరకంగా వేరువేరుగా ఉండొచ్చు, ప్రశ్నల అనుసంధానంలో పనికొచ్చే అంశంగా అది నిలుస్తుంది. ఈ శ్రీ గురు తత్వము అనేది ఏంటంటే, మనం చెప్పాం శ్రీ అంటే స్వ, మనలో ఉండే అజ్ఞానాన్ని ప్రాలదోలేది వెలుగు. గురువు పాంచభౌతిక దేహంలో ఉన్న, పాంచభౌతిక దేహంలో లేకపోయినా, అంటే దేహం వీడి ఉన్న ఈశ్వరత్వపు స్థితి అతనిని అనుసంధానమై ఉంటుంది. ఆ అనుసంధానమైన దానిని నువ్వెప్పుడు స్మరణ చేస్తావో, అది ఎలా బ్రహ్మ చైతన్యాత్మకంగా భావన చేస్తావో, అది ప్రకాశము, దాని యొక్క ఆలోచన పరిధి అంతా విశ్వకళ్యాణమైన ప్రియత్వ ధోరణితో ఉంటుంది. కాబట్టి ఇవి రెండు భావనాత్మకాలను సహస్రారంలో పెట్టుకొని భావన చేయడం ద్వారా మీరు అన్నారే సమర్పణ అని. ఆ సమర్పణ అనేది జరుగుతుంది. మా గురువుగారిని ప్రేయర్ చేసేప్పుడు కూడా నేను సద్గురు కపిలానంద సరస్వతి పాద పద్మమే మమ ఆత్మార్పణ సమర్పణం కరిష్యామి అని. మాకు మంత్రాలే లేవు, గురు అనుసంధానమైన ఆత్మకమైన ఆలోచన ఒక్కటే మమ్మల్ని నడిపిస్తున్నారు. ఇది అద్భుతాలను క్రియేట్ చేస్తూనే వస్తున్నది. ఈ అనుభవాలను అందరూ పొందాలనే ఉద్దేశం మాకు, ఆలోచన మొత్తం టోటల్ అదే అయిపోయింది. దాన్ని ఈ విశ్వానికి ప్రజెంట్ చేయడమే ఒకటే మేము చేస్తూ ఉన్న పని. దాన్ని ఇప్పుడు మీ కోణంలో మీ ద్వారా ఇంకా విస్తృతం చేయాలి అనే ఆలోచన కలిగింది. మొన్నటిదాకా నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి ఇలాంటి వాటిల్లో ఉంటే అది కాంట్రిబ్యూషన్గా ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది.
అనేక మతాలు అనేక కులాలు ఉన్నాయి, కానీ మానవత్వం అనే సంధానంతో పయనం చేసే ఈ ఈశ్వరత్వం అనే ప్రియత్వాన్ని అందిపుచ్చుకున్న మాకు ఈ ఘర్షణ అనేది ఉత్పన్నం కాకూడదు అంటాం. అందులో కలత అనే దాన్ని తొలగించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తాం అన్నమాట. పాంచభౌతికంగా కలత లేని సూక్ష్మదేహంగా మనం ఉంటే అనుగ్రహాత్మకమైన వాటిని అన్నింటినీ చాలా సరళ సౌలభ్యంగా మనం పొందొచ్చు అనేది మా యొక్క ఆలోచన దృక్పథం, మేము నడుస్తున్న విధానం అది. అయితే ఇప్పుడు ఎందరో మహానుభావులు ఉన్నారు. ఆది శంకరాచార్యులు, రమణ మహర్షి, ఇట్లాంటి వాళ్ళు మనం ముందర చూసినటువంటి ఎందరో మహానుభావులు ఉన్నారు. వారి యొక్క భౌతికంగా శరీరధారులు కాకపోయినా వారు సూక్ష్మ శరీరంగాను కారణ శరీరంగాను ఉన్నారు. ఈ అనుసంధానం జరిగినప్పుడు ఒక శంకరుడు అందరి మనసుల్లోకి ప్రవేశిస్తే, ఒక శంకరుడు ఉంటేనే 32 సంవత్సరాలు ఉంటేనే భారత దిగ్విజయ యాత్ర ఇంత జరిగితే, ప్రతి మనిషిలోకి శంకర చైతన్యం వస్తే ఎంత దిగ్విజయ యాత్ర జరుగుతుంది, ఎంత భారతదేశం జగద్గురు పీఠం అనేది ఎంత సులభంగా సాధిస్తుంది. మీరు అన్నది కరెక్ట్, కానీ ఒక మాట, నాదైన ఆలోచన దృక్పథంతో నేను ఒక మాట చెప్తాను. పరమయోగుల మదిన కొలువై పరాత్పర హృదిని నేనై. సమస్త సద్గురువులు నాకు వదనాలే, నా హృదయానికి వదనాలి. అదే బేసులు ఈ ఆదిశంకరుడు ఏమేమి చేశారో అది ప్రతి ఒక్కరూ ఆదిశంకరులుగా సాధించి తీరేదానికి ఆస్కారం ఉందని తెలియపరచడమే మా ఆధ్యాత్మిక పయనం యొక్క మెయిన్ ఉద్దేశం. ఇప్పుడు ఒక రమణులు ఉంటేనే ఎంత అదే అద్భుతం, చెప్పింది. ఒక శంకరులు ఉంటేనే నా ఒక హృదయానికి సమస్త సద్గురువులు వదనాలే. కాబట్టి నా దగ్గర నాకు ఆ గురువులకు ఏవి నా గురువు ఇంకో గురువు అనే భావనాత్మకం ఏదీ లేదు. ప్రతి చీమైనా ఎవరైనా గురుతుల్యంగా భావన చేస్తాను కాబట్టి అనుసంధానం అంతా అయిపోతుంది. ఎలాంటి గురువైనా అనుసంధానం అయిపోతారు. అందరి గురువులు కూడా ఆ ఆధ్యాత్మిక పయనంలో అలాంటి స్థితిలో ఈశ్వరత్వం మేము పొందాము, మేము అందరినీ ఎన్లైట్ చేయవలసిన ఆవశ్యకత ఉంది అని ఈశ్వరునికి తెలియపరచడమే మేము చేస్తున్న ఆధ్యాత్మిక పయనం. అయితే ఈరోజు చాట్ జీపీటీ అని వచ్చింది. ఏ వెబ్సైట్లో ఏ జ్ఞానం ఉన్నా లాక్కొచ్చేసి మనకి ఒక క్వశ్చన్ అడగగానే దానికి ఆన్సర్గా ఇస్తుంది. అలాగే ఈ అందరి గురువుల జ్ఞానాన్ని అన్ని వెబ్సైట్లాగా కలిసి ఒక మనిషిలో నుంచి బయటికి దర్శింపజరిగితే ఆ చైతన్యం వెలుగు ఎంత ఉంటుంది. బ్రహ్మ చైతన్యము నుండి పుట్టినవే ఇవన్నీ. అది అందరికీ దగ్గర చేర్చడానికి, మనకు వండుకునే ఆహార పదార్థాలను కమ్మగా తయారు చేసి ఇవ్వడానికి ఇన్స్ట్రుమెంట్స్ ఎలాగో మనం పయనం చేయడానికి కారు, విమానం ఇలాంటివన్నీ కూడా అందులో నుండి అవగాహన రాకపోతే ఇక్కడ ఏవీ కలగవు. ఆ ఈశ్వరుని యొక్క తలంపే ఇవన్నీ. ఇందులోనే మనం పుడుతున్నాం, ఇందులోనే మనం చచ్చిపోతున్నాం. అది సృష్టి స్థితి లయాత్మకాలుగా జరిగే అంశాలు. కానీ ఈ జీవాత్మ అనంత జీవన కాల పయనం జీవిస్తాడు అనే కాన్సెప్ట్ సనాతన ధర్మంలో చెప్పబడిన అంశం. ఇప్పుడు పాంచభౌతిక దేహంలో ఉన్న నీవు అనంత జీవన కాలంలో నువ్వు ఆ ఈశ్వరత్వంతో పయనం చెందాలి అంటే ఈశ్వరత్వపు యొక్క ఆలోచన విధానాలను ఈ పాంచభౌతిక దేహంలో ఉండంగానే నువ్వు గ్రహించగలగాలి. దానికి వినయ విశ్వాస భావనత ప్రయత్నంతో ఈ జ్ఞానం అనే సబ్జెక్టుని అవగాహన చిత్తంలో నిలిస్తే ఇట్ ఈజ్ పాసిబుల్. అందుకే నేను మాటల మధ్యలో అనింది కూడా, మీరు ఏమేమి గ్రహిస్తున్నారో చాలా ఇంపార్టెంట్. అది చాలామందికి ఉపయోగపడుతుంది. అయితే ఆత్మ పరమాత్మ స్వరూపంగా ఆత్మ ఉంది అంటారు. అలాగే ఆత్మ పరమాత్మ స్వరూపంగా ఉన్నప్పుడు ఈ యొక్క సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ఈ శరీరాలు ఆత్మకు అన్యమా, ఆత్మలో భాగమా, ఇవన్నీ కూడా ఆత్మలో మెర్జై ఉన్నాయా లేకపోతే వేరువేరుగా ఉన్నాయా? అసలు ఏమిటి ఆత్మకి శరీరాలకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? వెరీ గుడ్. ఇంకొక మంచి ప్రశ్నే వేశారు. ఇప్పుడు మనం ఒక రచయిత పాట రాస్తాడు, ఒక ప్లేబ్యాక్ సింగర్ పాడుతాడు. ఆ పాడినప్పుడు దానికి ట్యూన్స్ ఇవన్నీ ముందే ప్రిపేర్ చేస్తారు ఒక డైరెక్టర్, సంగీత డైరెక్టర్. దానిని ఇలా పలకాల, ఇలా చెయ్యాలి అని ఒక డైరెక్టర్ నేర్పిస్తాడు. అదైన భావనా విన్యాసంతో ఒక యాక్టర్ చేస్తాడు. ఒకే పాటకు సంబంధించింది, ఒకే భావానికి సంబంధించింది ఇన్ని మంది పనిచేశారు.
అది ఒక పరిపూర్ణ స్థితిలో అందరి మైండ్లో బాగా ఆనందాన్ని క్రియేట్ చేసింది. అందరూ వాళ్ళ 7 మందే కాదు, అందరూ ఆనందాత్మకంగానే ఉంటారు. కల కానిది నిజమైనది అనే పాట మీరు వినే ఉంటారు. ఆ పాటలు స్పష్టంగా ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేసిన అంశాలన్నమాట. అగాధమో జలనిధిలోనో ఆనిముత్యమున్నట్టులే శోకాల మరుగున దాగి సుఖమున్నది లేదు. ఆ పాటలో రాసిన ఆ భావ విన్యాసం అనేది ఎలాంటిది అంటే, ఇక్కడ మనకు ఒక దేహం ఉంది, మనం పక్కన కష్టపడుతుంటే కష్టపడుతున్నాం అనుకుంటాం, మనం కష్టపడుతుంటే కష్టపడుతున్నాం. ఈ భావ విన్యాసాలన్నీ కూడా ఒక ఆత్మరూపాలు. ప్రతి ఒక్కరిలోనూ స్థూల సూక్ష్మ కారణ మహాకారణ స్వస్వరూపానుసంధానమే ఉంది. దీనిని నువ్వు విశ్వసించి ఇదైన ప్రణాళిక ఇప్పుడు నేను చెప్పాను ఇలా ఉంటుంది. మన సూక్ష్మదేహం ఒక దెబ్బ తగిలితే ఏడుస్తుంది, ఒక ఆనందం కలిగితే నవ్వుతుంది. మనం క్రికెట్ ఆడుతున్నాడు, బాల్ వాడు కొట్టాడు, ఎగిరి పట్టుకున్నలాగా ఒక భావన చూస్తాం. అది ఒక క్షణికానందమే. కానీ దానిలో ఉన్న సత్యం ఏంటంటే, నువ్వు దానితో కనెక్ట్ అయ్యావు కాబట్టి నీ మైండ్లో ఆ దృశ్యాన్ని నువ్వు దర్శించి ఆనందించావు. విశ్వంలో నీ యొక్క ఆలోచన, ప్రతి ఒక్కరిలో ఉండే ఆలోచన చాలా గొప్ప స్థాయిలో కానీ ఉంటే, ఈ అనుసంధానం ఏర్పడితే విశ్వంలో అన్ని కార్యరూపంలోకి వస్తాయి. నీ పాంచభౌతిక దేహం నశిస్తుందని నీకు తెలుసు కాబట్టి, ఈ పాంచభౌతిక దేహం ఉండగానే ఈశ్వరత్వము యొక్క స్థితిని అందిపుచ్చుకుంటే నీకు మరు జన్మం లేని అనంత జీవన కాల పైన నువ్వు చేయగలుగుతావు గురువులాగా. సో ఈ భావ విన్యాసం అనేది, విశ్లేషణ అనేది ప్రతి ఒక్క సాధక మతికి చాలా అవసరం. దానితో జీవించగలగాలి. అది జ్ఞానం. అంటే జ్ఞానంతో మనం జీవించగలిగితే ఈ ప్రణాళికాబద్ధం అనేది నిన్ను అపారమైన స్థితికి తీసుకుపోతుంది. నిన్నొక్కని కాదు, ఈశ్వరత్వం పొందిన నువ్వు సర్వవ్యాపకంలో ఉన్నావు కాబట్టి సర్వవ్యాపకానికి ఇది తత్తుల్యమైన నిర్మల శాంతి ప్రకాశానంద ప్రియత్వానుగ్రహ సంధానంగా మారుతుంది. అదే పరమపదం. అయితే ఒక మనిషి ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు జాగృత వ్యవస్థలోను, నిద్రపోయినప్పుడు స్వప్నంలోను, సుషుప్తిలోను ఉంటాడు. వీటికి అతీతంగా తుర్యంలో ఉన్నప్పుడే ఇక్కడ మూడిట్లో ఏది జరుగుతుంది అనేది ఏకకాలంలో దర్శించగలుగుతాడు, అబ్జర్వ్ చేయగలుగుతాడు. దానికి అవతల తుర్యాతీత స్థితులలో, అంటే ఆ ఉన్నతమైన స్థితిలో నుంచి వీటిని ఏకకాలంలో దర్శించి నో స్పేస్ అండ్ నో టైం స్టేట్లో ఉండగలిగినప్పుడే ఇవన్నీ జరుగుతాయి. ఆ నో స్పేస్ నో టైం స్టేట్లో మనిషి ఉండి వీటినన్నిటినీ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆ మనిషికి ఘర్షణ అనేది ఉండదా? లేదా ఈ మూడిటిని ఏకకాలంలో గమనించగలడా, గమనించలేడా? గమనిస్తే ఏం జరుగుతుంది, గమనించకపోతే ఏం జరుగుతుంది? ఆ గమనించినప్పుడే కదా మీరన్నటువంటి ఈ యొక్క అనంత ఆత్మభావాన్ని, అనంత చైతన్యాన్ని ఈ ఫిజికల్ బాడీలోకి తీసుకురాగలడు. ఎవరో మహానుభావుడు ఎంతో కఠోర తపస్సు చేశాడు, అందువల్లే ఇవన్నీ వాళ్ళకు సాధ్యం మనకు సాధ్యం కాదు అనే భావన కరెక్ట్ కాదు. నువ్వు ఎప్పుడైతే నేను కాదు, నా గురు సంధానాత్మకమైన సోలుగా నువ్వు మారిపోయావు అని నీకు అనిపిస్తుందో అప్పుడే ఈ విశ్వంతో నువ్వు కనెక్ట్ అయిపోతావు. ఏ గురువు ఎలాంటి పని చేశాడన్న భావన విన్యాసాన్ని కూడా నువ్వు ఇదే కోణంలో కనెక్ట్ అయిపోతే అందులో నుండి కూడా అనుగ్రహతుల్యం నీకు చేరుతుంది. కాబట్టి అవన్నీ సంశయాత్మకాలన్నీ ఇక్కడ ఏవి నిలవవు. ఎందుకంటే బ్రహ్మ చైతన్యం అనేదే, ప్రకాశం అనే నీవు అపార జ్ఞాన తుల్యాత్మకమైన ఈ జ్ఞానము ఆ ప్రకాశానికన్నా వేరు కాదని, నువ్వు ఈ విశ్వంలో దేనికి వేరు కాదు అనే అంశానికి నువ్వు నిశ్చలంగా ఆ భావ విన్యాసంలో నువ్వు నిలబడగలిగినప్పుడు అన్నీ సాకారం అవటం నువ్వు దర్శిస్తావు. ఒక్కడివే దర్శిస్తావు. ఆ ఒక్కడు అని చెప్పేదానికే సాక్షి అని నామం. ఆ సాక్షి యొక్క ఆలోచన దృక్పథాలనే సాక్షి సాంప్రదాయంగా మేము ఇది ప్రజెంటేషన్ చేయాలనుకున్నాం విశ్వానికి. అంటే ఎన్నో మంది వస్తుంటారు కదా, ఈరోజు లేకపోయినా రేపు ఉంటారు. మా ఆలోచన విధానంలో ఎప్పుడూ శాపాలకు, ఎన్నో పాపాలకు గురైన వాళ్ళు సర్వ పాపహరం శివం అనే ఒకే ఒక సిద్ధాంతం. అది ఆ తత్వాన్ని బేస్ చేసుకొని
ఈశ్వరునికి కూడా నువ్వే అనుగ్రహించవచ్చని, నీ పక్క నుండే ఈశ్వరుడు కష్టపడుతున్నాడని నువ్వెంతో ప్రియంగా వాళ్ళ కోసం నీ యొక్క ఆత్మ జ్ఞానాన్ని నువ్వు అనుగ్రహాత్మకం చేస్తే వాళ్ళు ఎంతో ఆనందపడతారు. ఈశ్వరునికే మనం ఇస్తున్నామనే భావన మీరు తెచ్చుకోండి, ఆ ఈశ్వరత్వాన్ని అందిపుచ్చుకోండి. అదే మీకు అంత జీవనకాల పయనంలో మార్గాన్ని చూపిస్తుంది, నిలుపుతుంది, ఈ విశ్వానికి ఆనందమయం కలుగుతుంది అనేది మా ఆలోచన దృక్పథాలను మేము సమస్త సద్గురువుల దగ్గర పెట్టి వాళ్ళందరినీ కార్యోన్ముఖాలు చేస్తున్నాం. ఇక్కడ వీళ్ళతో పోరాడి మేము చేయలేము, వాళ్ళు వీళ్ళందరినీ రూట్ మ్యాప్ చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గరనే మీరే కార్యోన్ముఖులై రండి, ప్రతి హృదయాన్ని మార్చండి, దానికి అనుసంధానమైన ప్రక్రియలను విధి విధానాలకు అవతలగా తీసుకురండి. మంత్రం దైవం మంత్రాధీనం, తత్మంత్రం గురువాధీనం, తద్గురు శిష్య ప్రియాధీనం. ఈ శిష్యుడు ప్రియంగానే చెప్తున్నాడు, విశ్వంలో ఉండి విధి విధానాలన్నిటినీ తొలగించి అందరికీ ఆనందమయమైన జీవనయానాన్ని గడిపేదానికి మీరందరూ మళ్ళీ ప్రతిష్టాపనాత్మక మీ హృదయాలతో ఈశ్వరత్వంతో దీన్ని సాకారం చేయండి అని విశ్వ ప్రార్థన గావిస్తున్నాం మేము. చాలా చాలా సంతోషం. అద్భుతమైన జ్ఞానాన్ని మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ధన్యవాదాలు. ఇప్పటి వరకు అద్భుతమైన జ్ఞానాన్ని, విశ్వభావన ప్రణాళికని, అలాగే సాక్షి సాధన విషయాల్ని మనం గ్రహించాం. మరొక్క విశిష్టతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.